పాండవులు చివరి జర్నీ చేసిన ఆది కైలాస యాత్ర నేటికి సైన్స్కు ఛేదించని మిస్టరీగా అయితే మారింది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హిందూ మతంలో ఆది కైలాస యాత్ర చాలా పవిత్రంగా పరిగణించబడింది. ఇది శివభక్తులకు చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్లో ఇలాంటి మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యటనకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. అది కైలాస యాత్ర అందంగా సోగడంతో పాటు అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాలను నేటికి శాస్త్రవేత్తలు ఛేదించలేకపోతున్నారు. ఈరోజు అటువంటి మర్మమైన ప్రదేశాల గురించి ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని పర్వతాలపై ఓం సహజంగా ఉద్భవించిందని నమ్ముతారు. వాటిలో ఒకటి మాత్రమే కనుగొనబడింది. అది పిథోరాగఢ్ జిల్లాలో కైలాస మానస రోవరం యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో వచ్చే ఓం పర్వతం. ఈ పర్వతం మీద మంచు పడడం వలన ఓం ఆకారం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఈ ఆకారం యాత్రికులకు ఆకర్షణీయంగా ఆశ్చర్యకరమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా దార్చుల నుంచి గుంజికి వచ్చి ఓం పర్వతాన్ని సందర్శించిన తర్వాత గుంజికి తిరిగి వచ్చి ఆది కైలాసం వైపు అయితే ప్రయాణించాలి. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం జ్యోతిర్లింగం నుంచి కొంత దూరంలో అయితే ఉంది. అక్కడ గణేశుడిని పోలిన ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఈ పర్వతం ఒక అద్భుత కేంద్రం. ఈ గణేష్ పర్వతం ముందు గణేష్ నాలా ఉంది. దీనిని దాటడం చాలా కష్టం. జూన్ జూలై నెలల్లో ఈ పర్వతం మీద గణేశుడి మంచు ప్రతిమ కనిపిస్తుంది. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం కూడా ప్రయాణికులకు మర్మమైన ప్రదేశంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. వరి సాగు ఆది కైలాస పర్వతం సమీపంలో ఒక ప్రదేశంలో అయితే కనిపిస్తుంది. ఇది 14,000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరి ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరిగినప్పుడు వరి పంట పెరుగుదల ఒక రహస్యం. పాండవుల వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు. పాండవ రాజభవనం అవశేషాలు ఇప్పటికీ కూటి గ్రామంలో కనిపిస్తాయి. ఇది ఆది కైలాస యాత్రలో చివరి స్పాట్. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరు కూడా పెట్టారు. అలాగే కుంతీదేవిని నేటికి ఇక్కడ పూజిస్తారు. కూటి గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ బయట వ్యక్తులు ప్రవేశం నిషేధించబడింది. పాండవులు ఈ రాజభవనంలో చాలా కాలం నివసించారని, ఆ తర్వాత సోదరులందరూ కైలాసానికి బయలుదేరారని గ్రామస్తులు నమ్ముతారు. కుంతి తల్లి ఈ గ్రామంలోనే తన ప్రాణాలను త్యాగం చేసిందని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. పాండవుల చివరి ప్రయాణం మహాభారతంలో మహాప్రస్థానిక పర్వంలో వర్ణించబడింది. 5 పాండవులు మరియు ద్రౌపది హిమాలయాలను అధిరోహించి మోక్షం పొందడానికి ప్రయాణం మొదలుపెట్టారు. వారు సుమారు పర్వతం మీదుగా స్వర్గానికి వెళ్ళే మార్గంలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వారు ఒక కుక్కతో స్నేహం చేశారు మరియు ద్రౌపది మొదటిగా మరణించింది. పాండవులు హిమాలయాల వైపు నడక ప్రారంభించారు. మోక్షం కోసం తమ చివరి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ద్రౌపది మొదటగా మరణించింది మరియు యుధిష్ఠిరుడు మినహా మిగతా అందరూ ఒకరి తర్వాత ఒకరు మరణించారు. యుధిష్ఠిరుడి వెంట ఒక కుక్క దేవుడు యముడు అని చెప్పబడింది. ఈ ప్రయాణంలో పాండవులు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ముక్తి మార్గం కోసం పాండవుల ప్రయాణం మహాభారతంలో ఒక ముఖ్యమైన భాగం కలిగి ఉంది.
ప్రపంచాన్ని త్యజించిన తర్వాత పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి హిమాలయాలకైతే వెళ్ళారు. శ్రీకృష్ణుడి మరణం తర్వాత పాండవులు ప్రతి దానిపైన ఆసక్తి కోల్పోయారు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ హస్తినాపురం రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. పాంచాలి మేరుకొండపై పడి చనిపోయింది. పాంచాలి అర్జునుడి పట్ల పక్షపాతం చూపడం వల్ల మరణించింది. సహదేవుడు తన జ్ఞానం పట్ల గర్వం కారణంగా మరణించాడు. నకులుడు తన అందాన్ని చూసి గర్వపడి మరణించాడు. భీముడు చనిపోయి పడిపోయిన చివరి వ్యక్తి. అర్జునుడు చనిపోయి పడిపోయినప్పుడు యుధిష్ఠిరుడు అర్జునుడు తన శత్రువులందరినీ ఒకే ఒక్క రోజులో చంపుతానని ప్రకటించాడని, కానీ అతని తన మాట అయితే నిలబెట్టుకోలేదని చెప్పాడు. ఇంద్రుడు యుధిష్ఠిరుణ్ణి తీసుకెళ్ళడానికైతే వచ్చాడు. యుధిష్ఠిరుణ్ణి స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చానని రథం ఎక్కమని అయితే అడిగాడు. ఆ విశ్వాసపాత్రుడైన కుక్క ధర్ముడు అతని యుధిష్ఠిరుడి తండ్రి. యుధిష్ఠిరుడి పట్ల తనకు చాలా గర్వంగా ఉందని, అతను తన అన్ని పరీక్షల్లోకి ఉత్తీర్ణుడయ్యాడని అతను చెప్పాడు. పాండవుల యొక్క అంతిమ యాత్ర. కృష్ణుడు మరియు ద్వారక వరదలు మరణించిన తర్వాత అర్జునుడు వ్యాస మహర్షి మాటల ద్వారా నిజమైన బలం మరియు వారి జీవిత ఉద్దేశం గురించి సత్యాన్ని గ్రహించాడు. అర్జున, నువ్వు మరియు నీ సోదరులు జీవిత లక్ష్యాన్ని సాధించారు. భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి కృష్ణుడు చేసిన ప్రయత్నమంతా ఇదే, మరియు దానిని సాధించడంలో నువ్వు మరియు నీ సోదరులు అతనికి సహాయం చేశారు. ఇప్పుడు భూమిపై ధర్మం స్థిరపడింది మరియు కృష్ణుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. మిగిలిన వాటిని నువ్వు మరియు నీ సోదరులు తదుపరి తరానికి వదిలేయాల్సిన సమయమైతే ఆసన్నమైందని వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. అర్జునుడు వ్యాస మహర్షి ఆశ్రమాన్ని వదిలి హస్తినాపురానికి వెళ్ళి ద్వారకాలో మరియు వ్యాస మహర్షి ఆశ్రమంలో ఏం జరిగిందో యుధిష్ఠిరునకు తెలియజేశాడు. అర్జున, వ్యాస మహర్షి మాటలను నేను అంగీకరిస్తున్నాను. మిగిలిన వాటిని తర్వాతి తరానికి వదిలేయాల్సిన సమయమైతే ఆసన్నమైంది. కృష్ణుడి ఆశకు అనుగుణంగా మనం జీవించామని నేను ఆశిస్తున్నాను. రాజ్యాన్ని త్యజిద్దాం, అడవిలో ప్రశాంతంగా జీవిద్దాం, హిమాలయాలకు మన చివరి ప్రయాణం చేసి స్వర్గానికి చేరుకుందాం. మన తరువాతి తరం ధర్మాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలో సన్నాహాలు చేద్దామన్నాడు యుధిష్ఠిరుడు. పాండవులు ద్రౌపది కుక్కతో కలిసి హిమాలయాలను అధిరోహిస్తున్నప్పుడు మేరు పర్వతాన్ని చేరుకునే లోపే ద్రౌపది చనిపోతుంది. సోదరా, ద్రౌపది స్వర్గానికి తన ప్రయాణాన్ని ఎందుకు పూర్తిగా చేరుకోలేకపోయింది? ఆమె ఇంత త్వరగా ఎందుకు చనిపోయింది అని బాధతో భీముడు యుధిష్ఠిరాలితో అడగగా, ధర్మ మార్గాన్ని ఎల్లప్పుడూ అనుసరించే యుధిష్ఠిరుడు మెల్లగా ఇలా అన్నాడు, భీమ, ద్రౌపది మన పట్ల అదే ప్రేమ మరియు శ్రద్ధ చూపిస్తానని ప్రతిజ్ఞ చేసింది. కానీ ఆమె తన ప్రేమలో అర్జునుడి పట్ల పక్షపాతం చూపింది. ఆమె మనకంటే ఎక్కువగా అతన్ని ప్రేమించింది మరియు ఆమె అతన్ని ప్రేమించినంతగా మనల్ని ప్రేమించలేకపోయింది. ఆమె తన వాగ్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అందుకే ఆమె ముందుగా మరణించిందని చెప్పాడు. ఇలా స్వర్గానికి ప్రయాణమవుతున్న దారిలో సహదేవుడు కిందపడి చనిపోయాడు. నకులుడు చాలా ఆందోళన చెందాడు. సోదర, సహదేవుడు ఎప్పుడూ చాలా నీతిమంతుడు మరియు నిజాయితీపరుడు. అతను అందరినీ గౌరవించాడు మరియు అందరూ అతన్ని గౌరవించారు. అలాంటప్పుడు అతను స్వర్గానికి ఎందుకు చేరుకోలేకపోయాడు అని నకులుడు యుధిష్ఠిరుణ్ణి అడిగాడు. నకుల, సహదేవుడు ఎల్లప్పుడూ సద్గుణవంతుడే. అతన్ని అన్ని విధాలుగా చాలా నిజాయితీపరుడు మరియు మంచివాడు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కానీ అతనిలో గర్వం మరియు అహంకారం అనే దుర్మార్గం అయితే ఉంది. తన జ్ఞానానికి ఎవ్వరూ సమానం కాదని అతను భావించాడు. ధర్మం ముందు తేడాలు లేకుండా అందరినీ సమానంగా పరిగణించాలి. సహదేవుడు ఆ మార్గాన్ని అనుసరించడంతో విఫలమయ్యాడని చెప్పాడు.
మేరు పర్వతానికి వెళ్ళే దారిలో అర్జునుడు మరణించాడు. ప్రయాణం పూర్తి చేయకుండానే అతను మరణించడం జరిగింది. తర్వాత భీముడు తీవ్ర విచారంలో మరియు గందరగోళంలో అయితే ఉన్నాడు. సోదర అర్జునుడు ఎవ్వరికి తెలియకుండా హాని చేయలేదు. అతను తన ధర్మాన్ని అనుసరించాడు. అతను మీ ఆజ్ఞను లేదా కృష్ణుడి మాటలను ఎప్పుడూ ఉల్లంఘించలేదు. అతను ప్రేమ గలవాడు మరియు శ్రద్ధ గలవాడు. ధర్మాన్ని నిలబెట్టడంలో కృష్ణుడి సహాయం చేశాడు. అలాంటి వ్యక్తి తన చివరి ప్రయాణాన్ని పూర్తి చేయకుండానే మరణించాడు. ఇది న్యాయమా అని అడిగాడు. భీష్మ అర్జునుడు తాను చేసిన ప్రతి దానిలో మంచివాడు. అర్జునుడు అత్యంత శక్తివంతమైన యోధుడిగా మరియు వీలుకాడిగా భావించే భావన అతనికి ఉంది. ధర్మం ప్రతిభను పొందిన జ్ఞానంగా సూచిస్తుంది. ఏ అభ్యాసకుడు దానిలో గర్వం లేదా అహంకారం కలిగి ఉండకూడదు. మీరు ఏదైనా ప్రతిభలో నిపుణుడు కాబట్టి ప్రజలను మీకంటే తక్కువగా పరిగణించబడడం ధర్మం కాదు. అర్జునుడు ఆ ఆలోచనను అధిగమించడంలో విఫలమయ్యాడు. యుధిష్ఠిరుడు ధర్మం యొక్క వాస్తవాన్ని మరియు వాస్తవ ముఖాన్ని భీముడికైతే వివరించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.